పర్వంలో విశేషాలు చెప్పుకున్నాం. నిన్నటి వరకు 5 భాగాలుగా చెప్పుకున్నాం ఆది పర్వాన్ని. ఈ రోజున 6వ భాగం చెప్పుకుందాం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మొత్తం 100 పర్వాల భాగవతంలో మనం అనుక్రమణిక పర్వము, సర్వసంగ్రహ పర్వము, తర్వాత పౌష్య పర్వము అనే 3 పర్వాలు పూర్తి చేసాం. 4వ పర్వంలో ఉన్నాం, కొంత భాగం చెప్పుకున్నాం. సూత మహాముని సౌనకాది మహాములు చేసే దీర్ఘ సత్రయాగానికి వచ్చాడు. రాగానే ఋషులు అన్నారు, మాకు పురాణాన్ని వినిపించండి. అంటే ఏ పురాణం వినిపించాలి అని అంటే, ఆ సంగతి మా గురువుగారు సౌనక మహాముని అగ్నిశాలలో ఉన్నారు, ఆయన బయటకు వచ్చిన తర్వాత చెప్తారు అన్నారు. అది చెప్పుకున్నాం నిన్న. ఆ గురువుగారు వచ్చాడు, అన్ని కార్యాలు చక్కబెట్టుకొని దేవతలనేమో వైదిక స్థుతులతోటి, పితరులనేమో అంటే తర్పణాలు విడిచి పితరుల్ని నీళ్లతో తృప్తిపరిచి వచ్చాడు. ఆ తర్వాత అక్కడ చూస్తే సిద్ధులు, బ్రహ్మఋషులు అందరూ కూడా యజ్ఞమండపంలో ఆ సూత్రి ఎదురుగుండా సుఖాసీనులై ఉన్నారు. ఋత్విజులు, సదస్సులు అందరూ కూర్చొని ఉండగా కులపతి అయిన సౌనకుడు కూడా కూర్చున్నాడు. ఆ తర్వాత ఆ రోమహర్షుడి కుమారుడైన ఉగ్రశ్రవసుని ఉద్దేశించి, ఆయన మీ నాన్నగారు అన్ని పురాణాలు మాకు ఇదివరకే చెప్పారు, నీకు కూడా బాగా నేర్పి ఉంటాడు అని అనుకుంటున్నాం మేము. అందులో నుంచి ఇప్పుడు నువ్వు భృగువంశాన్ని గురించి చెప్పు అని అడిగాడు శూద్రవాణ్ణి. ఎందుకంటే ఈయన భృగువంశానికి చెందిన ఆయన. ఎవరు? ఈ సౌనకుడు కదా కులపతి, ఆయన కదా యజ్ఞం చేయిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన వంశం గురించి చెప్పమన్నాడు. ఆయన చెప్పడం ప్రారంభించారు. అగ్ని నుండి బ్రహ్మదేవుడు భృగువును పుట్టించాడు. భృగువంశం కదా, భృగువంశం ఎలా పుట్టించి చెప్తున్నాడు. ఆ భృగువుకి పుత్రుడు చవనుడు అనగానే మరి ఆయన అన్నాడు, ఆయన అన్నీ విన్నవాడే కదా, మళ్ళీ ఒకసారి వినాలని. మనం ఎన్నిసార్లు చదువుకోవట్లేదు భారతాన్ని, భాగవతాన్ని, రామాయణాన్ని. అలా వాళ్ళు కూడా అనేకసార్లు చదువుకుంటుంటారు, చెప్పించుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు. వింటంలో ఎక్కువ ఆనందం ఉంది చెప్పడం కన్నా కదా. కాబట్టి చవనుడు అంటున్నావు, అతను భార్గవుడు కదా, భృగు మహర్షి కొడుకు అంటున్నావు కదా, చవనుడు అనే పేరు ఎందుకు వచ్చిందో చెప్పు అంటున్నాడు. ఆయన చెప్పడం ప్రారంభించాడు సూత్రువారు. భృగు భార్య పేరు పులోమ. ఆమంటే ఆయనకి చాలా ఇష్టం, భృగు మహర్షికి. భృగు వీర్యం వల్ల కలిగిన గర్భం ఆమెలో పెరగటం ప్రారంభించింది. భృగుకి చాలా అనుకూలమైన ధర్మపత్ని ఈ పులోమ. ఒకసారి ఈ భృగు స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో పులోముడు అనే రాక్షసుడు ఈ ఆశ్రమానికి రావటం జరిగింది. ఆమెను చూడంగానే మోహం పొందాడు. అక్కడ మనం ఇదివరకే చెప్పినప్పుడు ప్రతి ఆశ్రమంలో కూడా అగ్ని ఉంటుంది. అగ్నిదేవుడు ఉన్నాడు. అగ్నిదేవుడిని అడిగాడు, ఈమె ఎవరు? నేను ఇదివరకు ప్రేమించిన ఆమెనా? ఈమె మీద నాకు మోహం కలిగింది అన్నాడు. అగ్నిదేవుడేమో మరి కాసేపు ఆలోచించాడు. నిజం చెప్తే వీడు ఏం చేస్తాడో, ఈమెని అబద్ధం చెప్పకూడదు. అగ్ని సాక్షి అంటే మనం అంటాం కదా,
అగ్నిసాక్షి అని. నా విలువ పోతుంది కదా అబద్ధం చెప్తే. చెప్పేశాడు ఉన్న విషయం. అవును నిజమేను. వీడిది వరకు ఈమెను వివాహం ఆడదలిచి ఈమె తండ్రిని అడిగాడు ఈ పులోముడు. అడిగితే నేను ఇవ్వనని ఆ తర్వాత ఈ భృగువుకి ఇచ్చి పెళ్లి చేశాడనమాట. అందుకోసం ఈ కడుపుతోటి ఉన్న ఈమెని ఎత్తుకుపోయాడు వాడు. అయితే దారిలో గర్భంలో ఉన్న శిశువు బయటికి వచ్చేసాడు. అలా ఆ పేరు వచ్చింది అతనికి చవనుడు అని. బయటకు వచ్చి చూడంగానే చూపులతోటే దగ్ధమైపోయాట పులోముడు. అది విశేషం. అంటే భృగువు ఎంత గొప్పవాడో అంతకన్నా కొడుకు అంతకన్నా గొప్పవాడు పుట్టాడనమాట. కడుపులోంచి జారపడంగానే ఆ కంటితోటి ఆ కంటి వెలుగు వాడి మీద పడి దగ్ధమైపోయాట ఆ పులోముడు. అది విశేషం. అయితే అగ్నిని ఆ తర్వాత తెలుసుకుంటాడు. అగ్ని చెప్పాడు ఈమె పులోమ అన్న సంగతి అని భార్య నుండి తెలుసుకొని అగ్నిని శపిస్తాడు భృగువు, నువ్వు సర్వభక్షకుడివి అయిపోవుగాక అని. ఇక్కడ ఆపుదాం మనం. రేపు మనం కొనసాగిద్దాం ఈ పౌలోమ పర్వాన్ని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.